ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. చీకట్లో 2 కళ్ళు మెరుస్తూ కనపడ్డాయి. ఆ తర్వాత భయంతో ఒక గట్టి అరుపు. కెమెరా నేలపై పడిపోయింది. పవన్ దేశంలోనే ఫేమస్ ట్రావెల్ యూట్యూబర్లలో ఒకడు. ఎవరూ వెళ్ళని ప్రదేశాలకి వెళ్ళి వీడియోలు తీయడం అతని ప్రత్యేకత. కానీ ఒక రాత్రి వచ్చిన మెయిల్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పవన్ ఆ మెయిల్ని ఓపెన్ చేశాడు. ఆ మెయిల్ సబ్జెక్ట్ ప్రమోట్ ద హిడెన్ టెంపుల్ ఆఫ్ మహాకాల్ ఫారెస్ట్. అందులో కనిపించిన ఫోటో చూసి కొన్ని క్షణాలు స్క్రీన్ వైపు చూస్తూనే ఉండిపోయాడు. దట్టమైన అడవి మధ్యలో అద్భుతంగా నిర్మించిన ఒక పురాతన ఆలయం సూర్యకాంతిలో బంగారం లాగా మెరిసిపోతోంది. ఆ మెయిల్ చివర ఇలా ఉంది: ఈ ఆలయం గురించి ప్రపంచానికి తెలియాలి. మీరు వీడియో చేస్తే భారీగా డబ్బులు ఇస్తాము. ఆ డబ్బులు చూసి పవన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఒక ఆలయం ప్రమోషన్కి అంత డబ్బా? కానీ క్యూరియాసిటీ అతన్ని ఆపలేదు. 2 రోజుల తర్వాత పవన్ ఒడిశాలోని మహాకాల్ అడవి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ అతన్ని రిసీవ్ చేసుకున్నాడు లోకల్ గైడ్ రఘు. అతనితో పాటు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. మీకోసం ఎదురు చూస్తున్నాం సార్ అన్నాడు రఘు. ఆ మాట సాధారణంగానే ఉంది, కానీ ఎదురు చూస్తున్నాం అనే పదం పవన్ మనసులో చిన్న అనుమానం కలిగించింది. ఉదయం 10 గంటలకు వాళ్ళు అడవిలోకి బయలుదేరారు. మహాకాల్ అడవి లోపలికి వెళ్తున్న కొద్దీ చుట్టూ ప్రపంచం మెల్లగా నిశ్శబ్దంగా మారిపోయింది. పక్షుల శబ్దం లేదు, జంతువుల కదలిక లేదు. అడవి మొత్తం ఏదో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. కొద్దిసేపటి తర్వాత పవన్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని ముందు కనిపించింది ఒక అద్భుతమైన పురాతన ఆలయం. ఆలయం మొత్తం స్పష్టంగా కనిపిస్తోంది. పగిలిపోయిన రాతి స్తంభాలు, గోడలపై వింత గుర్తులు, పాత విగ్రహాలు, మధ్యలో భారీ ద్వారం. పవన్ వెంటనే కెమెరా ఆన్ చేశాడు. గాయస్, ఇది నిజంగా అన్బిలీవబుల్ ప్లేస్ అంటూ ఆలయం మొత్తం తిరుగుతున్నాడు. కానీ ఆలయం వెనక భాగంలో అతని ఒక చిన్న రాతి దారి కనిపించింది. ఆ దారి ముందు ఎర్ర రంగులో వింత గుర్తులు ఉన్నాయి. పవన్ క్యూరియాసిటీతో ఆ దారి వైపు నడిచాడు. అతను లోపలికి వెళ్ళబోతుండగానే, సర్, అక్కడికి వెళ్ళకండి రఘు గట్టిగా అన్నాడు. పవన్ వెనక్కి తిరిగాడు. ఎందుకు అని అడిగాడు. రఘు కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత మెల్లగా అన్నాడు, ఆ వైపు రత్నాలు, విలువైన నిధులు ఉన్నాయని ఇక్కడ వాళ్ళు చెబుతారు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. పవన్ నవ్వాడు. ట్రెజర్ స్టోరీస్ అన్నమాట. అప్పుడే ఫారెస్ట్ ఆఫీసర్ అన్నాడు, 5:30 తర్వాత ఈ ఆలయం పూర్తిగా మూసేస్తారు. అప్పటికి ముందే బయటికి వెళ్ళాలి. సాయంత్రానికి వాళ్ళు గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. పవన్ మంచంపై పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర రావడం లేదు. అతని మనసులో మళ్ళీ మళ్ళీ అదే మాటలు వినిపిస్తున్నాయి. విలువైన రత్నాలు, పాత నిధులు, ఎవరూ వెళ్ళని ప్రదేశం. ఆలోచనలు మెల్లగా గ్రీడ్గా మారిపోయాయి. రాత్రి 7:30కి బయట భారీ వర్షం పడుతోంది. గెస్ట్ హౌస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పవన్ మెల్లగా లేచాడు. కెమెరా, టార్చ్ తీసుకున్నాడు.
ఎవరూ చూడకుండా వెనక దారి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మహాకాల్ అడవి. కానీ ఈసారి ఉదయం కనిపించిన అడవి ఇది కాదు. చుట్టూ భయంకరమైన చీకటి, గాలి కూడా విచిత్రంగా వీస్తుంది. కొద్దిసేపటికి ఆలయం కనిపించింది. కానీ ఇప్పుడు అది అందంగా లేదు. గోడలపై ఎర్ర మరకలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విగ్రహాల ముఖాలు భయంకరంగా ఉన్నాయి. ఆలయం మొత్తం ఏదో విచిత్రంగా కనిపిస్తోంది. పవన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానీ గ్రీడ్ అతన్ని వెనక్కి తిప్పలేదు. అతను నేరుగా ఆ హిడెన్ ప్యాసేజ్ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్తున్న కొద్దీ దుర్వాసన పెరుగుతోంది. గోడలపై గీతలు, ఎముకలు, పాత బట్టలు, ఎక్కడో ఏదో నములుతున్న శబ్దం. పవన్ టార్చ్ ముందుకు తిప్పాడు. మొదట ఏమీ కనిపించలేదు. కానీ కొన్ని క్షణాల తరువాత చీకట్లో 2 కళ్ళు మెరిశాయి. ఆ తర్వాత ఇంకో 2, మరిన్ని చీకట్లో నుంచి మెల్లగా బయటికి వస్తున్నాయి. మనుషుల్లాంటి ఆకారాలు, కానీ వాళ్ళు మనుషులు కాదు. చీలిపోయిన ముఖాలు, రక్తంతో నిండిన నోళ్ళు, పొడవాటి గోర్లు. వాళ్ళు మనిషి మాంసం తింటున్నారు. పవన్ భయంతో వెనక్కి పరుగెత్తాడు. కానీ దారి మూసుకుపోయింది. అతను చిన్న రంధ్రంలో నుండి బయటికి చూశాడు. దూరంగా రఘు మరియు ఫారెస్ట్ ఆఫీసర్ నిలబడి ఉన్నారు. వాళ్ళు పవన్ వైపుకి చూస్తున్నారు. అప్పుడు రఘు అన్నాడు, ప్రతి కొన్ని సంవత్సరాలకు ఈ ఆలయానికి ఒక బలి అవసరం. లేకపోతే ఈ అడవి మొత్తం శపించబడుతుంది. ఆ మాటలు విన్న క్షణం పవన్కు అసలు నిజం అర్థమైంది. ఆ ఇన్విటేషన్, ఆ డబ్బు, ఆ ట్రెజర్ కథ అన్ని అతన్ని ఇక్కడికి తీసుకురావడానికే చెప్పిన కట్టు కథలు. ఆ క్రీచర్స్ మెల్లగా అతని దగ్గరకు వచ్చాయి. పవన్ కేకలు అడవి కెమెరా నేలపై పడిపోయింది. రికార్డింగ్ ఇంకా ఆన్లోనే ఉంది. చివరిగా వీడియోలో కనిపించింది. చీకట్లోకి పవన్ను ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళాయి. ఆ తర్వాత అతన్ని బతికుండగానే కోరుకుంటూ తినేశాయి. మరుసటి రోజు ఉదయం ఆలయం బయట పవన్ కెమెరా మాత్రమే కనిపించింది. కానీ వీడియో చివరి 10 సెకండ్లు చూసిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు.